హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తోటి మీ ముందుకు వచ్చాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే నేను మీకు ఇక్కడ ఉన్న డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందామని అనుకున్నాను. సో ఇది నా లగేజ్ అండ్ అది నా టికెట్. సో బోర్డింగ్ అప్పుడు మనకు ఆ టికెట్ ఇస్తారు. బోర్డింగ్ ఎప్పుడు చేస్తారంటే నార్మల్గా మీకు ఫ్లైట్ ఉన్న టైం కంటే ఒక 1.5 hours ముందు చేస్తారు. సో యూఎస్లో విత్ ఇన్ స్టేట్స్ ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకి టికెట్తో పాటు ఏదైనా ఒక ఐడి కార్డ్ కూడా ఉండాలి. అలా నాది బోర్డింగ్ అయిపోయింది, ఇంకా చెక్ ఇన్ కూడా అయిపోయింది. చెక్ ఇన్లో ఏం చేసినారంటే లైక్ మన షూస్, మనం వేసుకునే జాకెట్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి మనం తీసి ప్లాస్టిక్ టబ్లా ఉంటుంది అందులో పెట్టాలి. సో ఈ ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే సపోజ్ మీరు బోర్డింగ్ ఒకవేళ ఫ్లైట్ ఇంకొక 1 hourలో ఉందనంగా చేస్తే మాత్రం వాళ్ళు పక్క మీ లగేజ్కి ఛార్జ్ చేస్తారు. సో ఇట్స్ బెటర్ మీరు ముందే వెళ్ళి ఉండడం. లైక్ సపోజ్ 3 o'clock ఫ్లైట్ ఉంటే మాత్రం మీరు 1 కల్లా అక్కడ ఉండి బోర్డింగ్ అని చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చెక్ ఇన్ విషయానికి వస్తే నాకు అక్కడ అయిపోయింది చెక్ ఇన్. ఇంకా తీరా చూస్తే ఫుడ్ స్టోర్స్ అయితే చాలా ఉండే, మెక్డీ అయినా స్టార్ బక్స్ అయినా ప్రతి ఒక్కటి ఉండే. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏదైనా మనం తినొచ్చు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా బాటిల్ తీసుకెళ్తే అందులో వాటర్ పారబోసి ఓన్లీ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఈవెన్ అందులో వాటర్ ఉంటే మాత్రం అసలు అలో చేయరు. ఇంకా నేను అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోయాను, నా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను. గేట్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీ బోర్డింగ్ పాస్లో ఉంటుంది, మనం అలా చూసుకొని వెళ్ళాలి. నా గేట్ నెంబర్ మాత్రం 8. సో నేను ఇప్పుడు నా గేట్ నెంబర్ 8 దగ్గరికి వెళ్తున్నాను. పైన బోర్డ్స్ని చూస్తూ డైరెక్షన్స్ ఫాలో అవుతూ వెళ్తే సరిపోతుంది. అండ్ మధ్యలోకి వస్తే ఇంకా కొంచెం టాయ్స్ అవి ఇవి ఉండే. నాకు ఇంకా ఫ్లైట్కి చాలా టైం ఉండేసరికి నేను మొత్తం షాపింగ్ అవి ఇవన్నీ చూశాను. తీరా ఇప్పుడు గేట్ విషయానికి వస్తే గేట్స్ అనేవి స్పెసిఫిక్ ఎయిర్లైన్స్ బట్టి ఉంటాయి. ఒక్కొక్క ఎయిర్లైన్కి ఒక్కొక్క గేట్స్. అలా నేను శాంపుల్గా ఎవరు లేని గేట్ దగ్గరికి వచ్చి మీకు చూపించాను. సో ఇప్పుడు నేను నా గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. తీరా మన ఫ్లైట్ టైం అవ్వగానే ఎయిర్పోర్ట్ స్టాఫ్ వచ్చి రమ్మని పిలుస్తారు. సో అప్పుడు మనం లైన్ బై లైన్ వెళ్ళాలి. ఇది ఫ్లైట్ ఎంట్రన్స్. నేను ఎంటర్ అయిపోయాను. ఇక్కడ డిఫరెంట్ సీట్స్ ఉంటాయి. మనం ప్రతి ఒక్కటి మన సీట్ నెంబర్ ఏంటి అని చూసుకొని వెళ్ళాలి. నేను ముందు కూడా సీట్ సెలెక్షన్ కూడా పెద్దగా ఏం చేసుకోలేను, బట్ హోప్ఫుల్లీ నాకైతే విండో సీట్ వచ్చింది. తీరా చూస్తే మన ఫ్రంట్ ఇలా ఉంటుంది. అక్కడ కొన్ని ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటుంది. అవన్నీ మనం చదువుకోవచ్చు. ఈవెన్ ఫుడ్ ఉన్న దాంట్లో మనం చూసి ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి ఇస్తారు. కానీ ఇవి కొంచెం పేడ్ ఉన్నాయి, కొంచెం మనం మనీ కట్టాలి. అండ్ ఇంకొక బుక్ విషయానికి వస్తే అందులో కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయి. మనం ఎట్లా ఉండాలి, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ మనం చదువుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఎదురుగా ఇలా ఉంటుంది. మనం ఓపెన్ చేసుకొని ఏమన్నా ఫుడ్ ఉంటే అది తినొచ్చు. అండ్ అది గ్లాస్ పెట్టుకునే ఏరియా, అక్కడనే గ్లాస్ పెట్టాలి. మిగతా ఎక్కడ పెట్టినా ప్లేన్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి అది షేక్ అయి కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే మన విండో కూడా పక్కన ఉన్నది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లేన్లో గిట్ట అందరు పడుకొని ఉంటే ఎయిర్ హోస్టెస్ వచ్చి మనల్ని క్లోజ్ చేయమని కూడా అంటారు అప్పుడప్పుడు. సో అది ఇంకా మన ఇష్టం. ప్లేన్ అయితే కొంచెం మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. తీరా బయటికి చూస్తే వెదర్ మాత్రం చాలా బాగుండే. ఇంకా లోపల నుంచి బయటికి వ్యూ మాత్రం ఇంకా బాగుండే. ఫ్లైట్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయి తర్వాత ఒకటేసారి పైనకి వెళ్ళిపోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే కొంచెం కళ్ళు తిప్పినట్టు అనిపించింది. ఎప్పుడు కూడా అలా అనిపించలేదు ఇప్పటివరకు అయితే. ఈవెన్ నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా అసలు అనిపించలేదు. కొంచెం గట్టిగా పట్టుకొని ఉండే నేను ముందర సీట్ని. సో అప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొంచెం సౌండ్ వస్తుంది అండ్ కొంచెం తిప్పినట్టు కూడా అవుతుంది. సౌండ్ వస్తే మాత్రం మీరు ముందే కాటన్ క్యారీ చేయడం బెటర్. మీరు ఎక్స్పెక్ట్ చేయని ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు టైం నియర్లీ 7:45 అవుతుంది నైట్. ఇక్కడ ఏందో అప్పుడప్పుడు చీకటి అయిపోయేసరికి 8:45 కూడా అవుతుంది. అసలు నిజంగా ఎప్పుడు ఎట్లుంటుందో కూడా తెలియదు వెదర్. యాక్చువల్లీ సమ్మర్ కదా, కొంచెం వేడిగానే ఉంటుంది. జాకెట్ వేసుకోకున్నా ఏం కాదు అని అనుకున్నా, బట్ తీరా చూస్తే ఫ్లైట్లో మాత్రం చాలా చలి పెట్టింది. ఈవెన్ దొడ్డది కాకుండా జస్ట్ నార్మల్ అయినా క్యారీ చేయడం బెటర్. సో మీరు ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ ఒక నార్మల్ జాకెట్ అయినా తీసుకోండి. నేనైతే నా డెస్టినేషన్కి ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోయాను. ఈవెన్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఫ్లైట్ కొంచెం షేక్ అవుతుంది. అప్పుడు కొంచెం మనం భయపడకుండా ఉండాలి. అండ్ మనం రీచ్ అయిన ఎయిర్పోర్ట్ కనుక చాలా చిన్నదైతే మాత్రం మనల్ని కొంతసేపు ఆపుతారు, ఎందుకంటే గేట్స్ ఖాళీ ఉండవు కాబట్టి. ఇలా అన్ని ఎయిర్పోర్ట్స్లో జరుగుతాయి అని కూడా చెప్పలేను. కొన్నిట్లలో అవుతాయి, కొన్నిట్లలో అవ్వవు. నాకైతే అయింది. సో నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఇది. మనం దిగాక మన చెక్ ఇన్ బ్యాగ్ కనుక ఉంటే మనం కలెక్ట్ చేసుకోవడానికి బ్యాగేజ్ క్లెయిమ్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఏదైనా సరే ఇక్కడ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా బెల్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మన ఎయిర్లైన్స్ బట్టి. మన ఎయిర్లైన్ని చూసుకొని మనం ఆ బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది, మనం అక్కడ చూసుకోవచ్చు. మనకేం తెలియకపోతే అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళని కూడా అడగొచ్చు. సో నా బ్యాగ్ అయితే వచ్చేసింది.
అలా నా జర్నీ ఎండ్ అయిపోయింది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టార్ట్ స్టోరింగ్ యూట్యూబ్ ఛానల్. బాయ్.